జై శ్రీరామ. రండి ఫ్రెండ్స్, ఈరోజు ఒక వీడియో చూపిస్తాను నేను మీకు. మన నల్లకుంట శంకరమఠం శృంగేరి వారిది శారదాపీఠం. అదిగో చూడండి, ఇది ఎంట్రన్స్ అండి. చక్కగా ఇది అంతా బయట ప్రాంతము. మీరు చూసే ఉంటారు, చూడని వారు చూడండి. నల్లకుంట శృంగేరి శంకరమఠం అండి. అదిగో చూస్తున్నారు కదా, ఇదంతా బయట ప్రాంతం అన్నమాట. మెయిన్ రోడ్డుకి దగ్గరగానే, అంటే మెయిన్ రోడ్డు మీదే ఉంటుందన్నమాట దేవాలయం. అదిగో అక్కడ అలా గోవును పెట్టుకొని ఉంటారు. ఇంకా మెయిన్ రోడ్డు బాగా ట్రాఫిక్గానే ఉంటుంది. విశేషంగా పూజలు అవి జరుగుతూ ఉంటాయండి. సౌందర్యలహరి పారాయణలు కానీ, కుంకుమార్చనలు, మా దేవాలయంలో చండీ యాగాలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. బోలెడంతమంది, ఎంతోమంది చక్కగా ఆ దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. నిత్యము కోలాహలంగా ఉంటుందండి దేవాలయము. చూడని వారైతే ఒకసారి వెళ్ళి చూడండి, హైదరాబాద్లో ఉండి చూడాలి అనుకున్న వాళ్ళు. అదిగో అక్కడ బుకింగ్ కౌంటర్ ఉంటుంది. అంటే మనం ఏదన్నా అర్చనలు చేయించుకోవాలన్నా, పూజలు చేయించుకోవాలన్నా మనం టికెట్ అక్కడ తీసుకోవచ్చు. శంకరాచార్యులు వారు, ఒకసారి నమస్కరించుకోండి అందరూ. పెద్ద శంకరాచార్యులు వారి విగ్రహం ఉంటుందండి లోపల. శారదే పాహిమాం శంకరా రక్షమాం అని అనుకుంటూ నిత్యం మన సనాతన ధర్మం చక్కగా ఉండాలి, వర్ధిల్లాలి అని కోరుకుంటూ ఉండాలండి. చూస్తున్నారు కదా స్వామివారిని. అలా ముందుకు వెళ్దాం మళ్ళా. అదిగో ప్రాంగణం అంతా చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. ఒక పక్క యాగాలు హోమాలు జరుగుతూ ఉంటాయండి. ప్రాంగణంలో చండీ హోమాలు, మహావిద్యా హోమం నిత్యం జరుగుతూనే ఉంటుంది. విశేషమైన రోజుల్లో ఇంకా బాగా చేస్తూ ఉంటారండి. అర్చక స్వాములు వారు చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఒకసారి నమస్కరించుకోండి. అలాగే గుడిలో శంకరాచార్యులు వారిది, అట్లాగే గణపతి, శారదా అమ్మవారి విగ్రహం అంతా ఒక మూలమూర్తులు చక్కగా ఉంటారండి. అలా దీపాలతో ప్రతినిత్యం దీపారాధన చేసుకుంటూ భక్తులు వస్తూనే ఉంటారు. కోలాహలంగా ఉంటుందండి గుడి అంతాను. వీలైనప్పుడు ఒకసారి మీరు కూడా దర్శించుకోండి. ఓకేనా? ఉంటానండి. సర్వేజన సుఖినో భవంతు. అందరం బాగుండాలి. ఉంటాను.